భూమి మీద పుట్టాక పుట్టినందుకు కొన్ని హక్కులు వస్తాయి. ఆ హక్కులు కాలరాయబడినప్పుడు ఆ కాలరాస్తున్న వ్యవస్థలు సక్రమంగా పనిచేయక దాన్ని డైవర్ట్ చేస్తున్నప్పుడు చివరికి ఒక ప్లాట్ఫామ్ న్యాయస్థానం. ఇప్పుడు జరుగుతున్నది అది. సాంఘిక సంక్షేమ శాఖ పనులు ఎవరు చూడాలి? సాంఘిక సంక్షేమ శాఖ ఉంది, మంత్రి ఉంటారు, అధికారులు ఉంటారు. వాళ్ళ పని ఏంటి? ఒక పేదవాడు అక్కడ వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన స్కూలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం, వాళ్ళకి కావాల్సిన బట్టలు, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. తీరా చూస్తే అదేదో దాన ధర్మాలు ఇలా జేబుల్లో నుంచి చేస్తున్నట్టు పట్టించుకోరు. బాధ్యత ఉండదు, సరైన ఆహారం పెట్టరు, సరైనటువంటి వసతి ఉండదు, పడుకోవడానికి తగిన వసతి ఉండదు. దాంతో నానా తిప్పలు పడుతుంటారు. ఇప్పుడు హైకోర్టు ఇట్లాంటి వాటి మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టళ్ళు చెక్ చేయించి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిలదీసింది. అసలు ఎక్కడికి పోతున్నాయి కోట్ల నిధులు? పరుపులు లేకుండా విద్యార్థులు నేల మీద పడుకోవడం ఏంటి? మీ పిల్లల్ని అట్లా పడుకోబెడతారా అని అడుగుతూ ఆ లెక్కలన్నీ తీసుకురమ్మని మంది. ఇప్పుడైనా ఏమన్నా మారతారా చూద్దాం.